ముఖ్యంగా మనం చూస్తే ఈ వాగ్దేవత శ్లోకాల్లో 3 శ్లోకాలు కనపడతాయి. మొట్టమొదటి శ్లోకంలో దాని యొక్క విశేషం దాంట్లోనే ఉంటుంది. జగన్మాతను ప్రార్థిస్తూ మనము, అమ్మ నీ యొక్క కృపా కటాక్ష వల్ల నేను సభలలో ఎంత గొప్ప ప్రసంగాన్నైనా ఇవ్వగలిగే ఒక శక్తిని నాకు ఇవ్వు. అట్లాగే ఎవరైనా నాకు కష్టతరమైన ప్రశ్నలు కనుక వేస్తే అతి సులభముగా దానికి సమాధానం చెప్పే శక్తి ఇవ్వు తల్లి జగన్మాత అని ప్రార్థిస్తాం. రెండవ దానిలో సంక్షేపంగా చూస్తే జగన్మాత యొక్క రూప వర్ణను అక్కడ చూపిస్తూ, అట్లాగే నీ యొక్క అనుగ్రహం ఉంటే కావ్యములు ఇతర శాస్త్రములన్నింటిలో కూడా పాండిత్యం వస్తుందమ్మా, మాట రానివాడికి కూడా మాటలు పలికించగలిగే జగన్మాతవు నువ్వు అని ప్రార్థిస్తాం. మూడవ శ్లోకం యొక్క సంక్షేప స్థూలార్థాన్ని చూస్తే బుద్ధి మాంద్యము జాఢ్యము ఉన్నది సమూలంగా నాశనమయ్యి, అట్లాగే ఋషులు అంత గొప్పవాళ్ళు కూడా, ఏ ఋషులు మనకి స్మృతులు ఇచ్చిన ఋషులు, ఎన్నో స్తోత్రాలు ఇచ్చిన ఋషులు ఎలా ఇవ్వగలిగారంటే నీ యొక్క వైభవము వల్లనే ఇచ్చారమ్మా. నీ పాదముల యొక్క ప్రార్థనలు ఆరాధన చేయగా వారు ఇంత గొప్ప వైభవాన్ని పొంది ఇంత ఆదర్శ పురుషులుగా మనకి నిలబడ్డారు అని చెప్తూ, జగన్మాత అయిన నీవు త్రిమూర్త్యాత్మకురాలు నువ్వు అని చెప్తూ ఉంటాము 3వ శ్లోకంలో. ఇలా సంక్షేపంగా చూసాము. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం చదువుతూ ఆ శ్లోక అర్థాన్ని సాధ్యమైనంత వరకు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ జగద్గురువులకి నమస్కారం చేసుకుంటూ